టాలీవుడ్ని కుదిపేస్తున్నటువంటి ఇప్పుడు ముఖ్యమైన అంశం డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎలాగా? అది సినీ పెద్దలు కావచ్చు, ఇతరత్ర సినిమా ఫీల్డ్కి సంబంధించి రిలవెంట్గా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని వాటిని కన్జ్యూమ్ చేస్తున్న యువతరం కావచ్చు, ఈ డ్రగ్స్ వ్యామోహం మోజులో పడి వాటి వ్యసనాలకు గురయ్యి జీవితాల్ని నాశనం చేసుకుంటూ చాలామంది ఇవాళ అదమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ డ్రగ్స్కి అసలు యువతరం ఎలా అలవాటు పడుతున్నారు అనేది చిన్న 2 విషయాలు తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా ముఖ్యమైన పరిచయాలు. కొంతమంది స్వార్థపూరితమైన లాభం కోసం తాము ఎక్కువ సంపాదించాలి సమాజంలో అనే విషయంతో ఇవి ఏం చేస్తారంటే కొంచెంగా ఫ్యామిలీతో సరిగ్గా లేని పిల్లల్ని ముఖ్యంగా చూస్ చేసుకుంటారండి. అంటే పేరెంట్స్ మీద కోపంగా ఉన్న వాళ్ళని కానీ, పేరెంట్స్తో కొంచెం దూరంగా ఉన్న వాళ్ళని కానీ, కొంచెం లేదా వాళ్ళు డబ్బు స్పెండ్ చేసి ప్రోడక్ట్ని పర్చేజ్ చేయగలరు అనుకున్నటువంటి పిల్లల్ని ముఖ్యంగా ఇలాంటి వాటికి చూస్ చేసుకుంటారు. వీళ్ళు చూస్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా వీళ్ళకి ఈ ఏదైతే ప్రోడక్ట్ ఏదైతే ఉందో నార్కోటిక్ డ్రగ్స్లో చెప్పినటువంటి ప్రివెన్షన్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్లోగా అలవాటు చేయడం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వీళ్ళు అలవాటు పడేది ఏంటంటే గాంజాయ్ అండ్ కొకేన్. ఈ రెండింటికి కనుక వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ దొరికితే అది మరి బెయిలబుల్ అఫెన్స్ అవుతుందా, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుందా, వీళ్ళ మీద కేసెస్ ఎలా పెడతారు, ఎందుకు వీళ్ళ జీవితాలు నాశనం అవుతాయా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. అంటే ఒక్కసారి నార్కోటిక్ డ్రగ్స్కి లైఫ్ అలవాటు పట్టడం అనేది జరిగితే అది జీవితం నాశనం అవడమే తప్ప ఇంకో రకంగా కాదు. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళినా కోలుకుంటారా అంటే ఒక్కొక్కసారి అది అనుమానాస్పదమే అవుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్స్లో చికిత్స దొరుకుతుంది అనేది అంటే మానసికంగా వాళ్ళు ఫిట్ అయ్యి తర్వాత దాని నుంచి దూరం అవడం అనేది ఇట్స్ వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. అంటే కొన్ని సంవత్సరాల ప్రాసెస్ తర్వాత మాత్రమే జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏముంటుందంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు మార్కెట్లో అనేది. అంటే ఇక్కడ లేయర్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారండి. ఒక్కడే ఉండడు, వీళ్ళకు ఒక లేయర్స్ ఆఫ్ సెల్లర్ ఉంటాడు. ఎవడో ఒకడు హోల్సేల్గా ఈ డ్రగ్ని మార్కెట్లో తెప్పించుకుంటూ ఉంటాడు, నార్కోటిక్ డ్రగ్స్ని హోల్సేల్గా మార్కెట్లో తెప్పించుకుంటాడు. వాడి దగ్గర నుంచి ఒక కార్టెల్ అండి, ఇది ఒక పెద్ద కార్టెల్. వాడి దగ్గర నుంచి ఈ డ్రగ్స్ డిస్టింగ్విష్డ్ అంటే డిఫరెంట్ పర్సన్స్కి ఈ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇలా డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగే తరుణంలో చివరిగా కన్జంప్షన్ చేసేవాడి దగ్గరికి అంటే కన్జ్యూమర్, ఆ బయర్ ఎవరైతే ఉన్నారో, డ్రగ్ ఎడిక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వస్తుంది. అంటే వీళ్ళు ఎలాంటి క్వాంటిటీలో పర్చేస్ చేస్తారంటే 1 గ్రామ్, 2 గ్రామ్, 3 గ్రామ్స్, 5 గ్రామ్స్ వరకు వీళ్ళు పర్చేస్ చేయగలుగుతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క రేట్ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. గంజాయి ఒక రకంగా అమ్ముతారు, కొకైన్ ఒక రకంగా అమ్ముతారు. అంటే ఇప్పుడు మనం కనుక రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ టాలీవుడ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ 2 గ్రామ్స్ కొకైన్ ఒక్కొక్కళ్ళ దగ్గర దొరికింది, మోర్ దాన్ దట్ కూడా దొరికింది. అంటే 3 గ్రామ్స్ వరకు దొరికింది. అది వాళ్ళు 32,000కో ఎంతకో పర్చేస్ చేశారని చెప్పేసి మనము 32,000కో పర్చేస్ చేశారని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ కన్జంప్షన్ లెవెల్ని ఎలా తీసుకొస్తారంటే ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ డ్రగ్కి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అది తీసుకోకుండా మేము ఉండలేము అనేంత స్థితికి వాళ్ళని ఈ డ్రగ్ కార్టెల్ పీపుల్ తీసుకువెళ్తారు. పోలీసు వారు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళని పట్టుకుంటారు. ఫస్ట్ ఈ కన్జ్యూమర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు, తర్వాత సెల్లర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సెల్లర్ దొరికితే కనుక సెల్లర్ నుంచి ఏం చేస్తారంటే ఫస్ట్ కార్టెల్తో రన్ చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఆ పౌడర్ పంపించకుండా వేరే వైట్ పౌడర్ లాంటిది పెట్టి దాన్ని కన్జ్యూమర్ వరకు రీచ్ అయ్యేలా చేసి ఆ కన్జ్యూమర్ని ఎవరైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని ఎడిక్టెడ్ పీపుల్ని వాళ్ళు ఏదైనా పార్టీ కనుక చేస్తుంటే ఆ పార్టీ మీద రైడ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకుంటారు. మరి వీళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళని ఎలా డిటెక్ట్ చేస్తారు? వీళ్ళు డ్రగ్ని కన్జ్యూమ్ చేశారా లేదా, నార్కోటిక్ డ్రగ్స్లో చెప్పి అటువంటి ప్రివెంటివ్ డ్రగ్స్ని వీళ్ళు కన్జ్యూమ్ చేశారా లేదా అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఎలా డిటెక్ట్ చేస్తారు అంటే ఐదర్ బ్లడ్ టెస్ట్ ఆర్ యూరిన్ టెస్ట్, స్వాబ్ టెస్ట్, సలైవా టెస్ట్ అంటాం. అంటే మన లాలాజలం ద్వారా కూడా చేసేటువంటి టెస్ట్, లేదా ప్లస్ హెయిర్ టెస్ట్ కూడా చేస్తుంటారు, ప్లస్ మన స్వెట్ అనమాట. అంటే ఏవైనా రకరకాల టెస్టులు 5 రకాల వరకు మ్యాక్సిమం వీటిలో చేస్తారండి. ఫస్ట్ యూరిన్, బ్లడ్, స్వెట్, సలైవా, మన హెయిర్, వీటిని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్లో కానీ యూరిన్లో కానీ ఇది ఏ మొత్తంలో అంటే బ్లడ్లో సర్టెన్ టైమ్స్ యాక్యురేట్ రావచ్చు, యాక్యురసీ పూర్తిగా ఉండకపోవచ్చు. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఈ డ్రగ్స్ డిటెక్షన్ ఎక్కడ జరుగుతుందంటే 1 to 14 days లోపు మీ యూరిన్ నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది.
1 to 14 డేస్ లోపు ఎక్కువ శాతంలో దొరుకుతూ ఉంటుంది. అంటే మీరు కన్జ్యూమ్ చేశారా లేదా అనేది 1 to 14 డేస్ లోపు తెలుస్తుంటుంది. కొన్ని డ్రగ్స్ అప్ టు 30 to 45 డేస్ వరకు మీ బాడీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు కన్జ్యూమ్ చేసే లెవెల్స్ని బట్టి, మీరు తీసుకునే డ్రగ్ క్వాంటిటీని బట్టి అది మీకు చేసేటువంటి టెస్టుల్లో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎంత క్వాంటిటీలో దొరికితే పనిషబుల్ అనేది చాలామంది తెలియదు. డ్రగ్ ఎంత క్వాంటిటీ అనేది ఏం లేదంటే అసలు మిల్లీగ్రామ్స్లో దొరికినా మీరు పనిషబుల్లే, బిలో 1 గ్రామ్ దొరికినా మీరు పనిషబుల్లే. ముఖ్యంగా కాకపోతే ఏంటంటే ఇందులో 2 రకాలు ఉంటాయి, స్మాలర్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ. అంటే స్మాలర్ క్వాంటిటీ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో 2 grams 5 grams బిలో దొరికితే స్మాలర్ గ్రామ్స్ అంటాము. ప్లస్ మోర్ దాన్ 100 grams లేదా అబోవ్ దట్, అంటే 2 grams 5 grams కన్నా అబోవ్ దట్ ఉంటే ఇట్స్ బికమ్ ఏ కమర్షియల్ క్వాంటిటీ. అంటే బిట్వీన్ ద కమర్షియల్ క్వాంటిటీ అండ్ ది స్మాలర్ క్వాంటిటీ. సో వీటిల్లో ఈ డ్రగ్స్ అలా దొరికినప్పుడు మాత్రం మోర్ దాన్ స్మాలర్ క్వాంటిటీ కనుక ఎవరి దగ్గర దొరికితే దట్ విల్ బి ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి. అది బిగ్గర్ థింగ్ అవుతుంది. సో బెయిల్ అనేది ఇమీడియట్గా దొరకడం కష్టం అవుతుంది. ఆఫ్టర్ ది సర్టెన్ పీరియడ్ మాత్రమే బెయిల్ దొరకడం ఉంటుంది. అదే ఇన్కేస్ స్మాలర్ క్వాంటిటీ దొరికితే వాటిలో కొన్ని పనిష్మెంట్స్ లెస్ దాన్ 7 years లోపు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ బెయిల్స్ వచ్చేటువంటి అవకాశం వాటిలో కొన్నిటికి మాత్రం ఉంటుంది, అన్నిటికీ ఉండదు. సో ఆ బెయిల్ వచ్చే సందర్భంలో మాత్రం కెన్ క్లెయిమ్ ద బెయిల్. అంటే ఇందులో తను ప్రూవ్ చేసుకోవాలి. అక్యూజ్డ్ పర్సన్ ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే వెదర్ హీ కన్జ్యూమ్డ్ ది డ్రగ్ ఆర్ నాట్, వెదర్ హీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ రాకెట్ ఆర్ నాట్, అక్కడ తను ఇన్వాల్వ్ అయ్యాడా లేదా, తన ఏదైనా పార్టీకి కాల్ ఆన్ చేస్తే వెళ్ళాడు, తనకి డ్రగ్స్తో అవేర్నెస్ ఉందా లేదా, తను డీలింగ్ చేశాడా లేదా అనేది కనుక తను ప్రూవ్ చేసుకోగలిగితే తనకి ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఈ విషయాల్లో ఉంటుంది. అంటే బెయిల్ ఎలాంటి సందర్భంలో రాదు, తను హయ్యర్ క్వాంటిటీ కన్జ్యూమ్ చేసి తన యూరిన్, బ్లడ్ ఆర్ స్వాబ్ అంటే సలైవ్ అంటే లాలాజలాన్ని టెస్ట్ చేసినప్పుడు కానీ, హెయిర్ టెస్ట్లో కానీ తను డిటెక్ట్ అయి దొరికితే కనుక అలాంటి సందర్భాల్లో కనుక బెయిల్ కూడా డినై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో పనిష్మెంట్స్ అనేది వీటికి సివియర్గానే ఉంటాయి, చాలా రిగ్రెస్ పనిష్మెంట్స్ ఉంటాయి, పెనాల్టీస్ కూడా చాలా హెవీ పెనాల్టీస్ ఉంటాయండి. సో కాబట్టి ముఖ్యంగా యూత్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ట్రెండ్ ఏంటంటే కాలేజెస్లో యూత్ని డ్రగ్స్కి బానిసలు చేయాలని సపరేట్గా ఒక ముఠా తిరుగుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా అండి ఇప్పుడు గమనించుకోవాల్సిన విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే కో లివింగ్ హాస్టల్స్లో ఈ కల్చర్ చాలా పెరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో నేను చూసిన వాటిలో కూడా కో లివింగ్ హాస్టల్స్లో ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అండి ఒక హనీ ట్రాప్కి గురి చేసి మగపిల్లల చేత ఈ డ్రగ్స్ తెప్పించుకొని వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి ఈ హనీ ట్రాప్కి గురయ్యే పిల్లల్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి టీనేజ్లో ఈ హనీ ట్రాప్కి ఈజీగా లేదా వాళ్ళు కొంచెం ఒక 24-25 వరకు వీళ్ళు మ్యాక్సిమం హనీ ట్రాప్కి ఈజీగా గురవుతారండి. ఆ అబోవ్ కూడా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ వస్తే ఓకే, పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్స్ రానప్పుడు ఈజీగా హనీ ట్రాప్కి గురై అమ్మాయిల వల్ల చిక్కుకొని డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలానే అబ్బాయిల వల్ల చిక్కుకొని కూడా అమ్మాయిల డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. హనీ ట్రాప్ అనేది ఓన్లీ అమ్మాయిలే చేస్తారని చెప్పలేదండి, ఇటు అబ్బాయిలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. డబ్బున్న అమ్మాయిల్ని వీళ్ళు టార్గెట్ చేసి చేయొచ్చు, ఇటువైపు ఈ అమ్మాయిలేమో డబ్బున్న అబ్బాయిల్ని టార్గెట్ చేసి చేయొచ్చు. సో మీ పిల్లలు కనుక ఎక్కడైనా హైదరాబాద్ లాంటి సిటీల్లో హాస్టల్స్లో ఉంటుంటే దయచేసి మీరు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండండి వాళ్ళని దయచేసి ఇంకా ఏ ఇతరత్ర అలవాట్లకి గురి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఎంత చెప్పినా కానీ వాళ్ళని కాపాడుకునేది మనమే అల్టిమేట్గా. సో పిల్లల జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి, సురక్షితంగా వాళ్ళని కాపాడాలి. దుర్వ్యసనాలకు అలవాటు అవ్వకూడదు అంటే కనుక వాళ్ళ మీద ఏ కేసెస్ అవ్వకూడదు, క్రిమినల్ కేసెస్ నుంచి తప్పించుకోవాలి అంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.